హాయ్ ఎవ్రీవన్. మీరు చూస్తున్నారు యూత్ ఎంపవర్మెంట్ ఛానల్. ఎవ్రీడే వచ్చే జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా ఉచిత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ వారు విడుదల చేసిన కొన్ని ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి డిప్లొమా, బీటెక్ అండ్ ఎంటెక్. సో డిప్లొమా వాళ్ళు గాని, బీటెక్ వాళ్ళు గాని, ఎంటెక్ వాళ్ళు గాని ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్స్ వచ్చేసరికి 5th to 9th. సో 5th to 9th డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్లీ 5 డేస్ ప్రోగ్రామ్, 2 hours పర్ డే. సో ఎవ్రీ డే మార్నింగ్ 8 AM to 10 AM అయితే ఉండడం జరుగుతుంది. సో టోటల్లీ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే మాత్రం మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ వన్ బై వన్ ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఎసెన్షియల్స్ ఫర్ ఎన్ఎక్స్ డిజైనర్స్. సో ఇది ఎస్పెషల్లీ ఫర్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ స్టార్ట్ డేట్ వచ్చేసి అందరికీ కామన్ 5th to 9th. సో మార్నింగ్ 8 to 10 AM. అదేవిధంగా సెకండ్ ప్రోగ్రామ్ వచ్చేసరికి టర్నింగ్ ఎన్సి ప్రోగ్రామింగ్. సో ఇది కూడా మెకానికల్ వాళ్ళకే. అదేవిధంగా మిల్లింగ్ ఎన్సి ప్రోగ్రామింగ్. సో ఇది కూడా మెకానికల్. అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ ప్రాసెస్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మెకానికల్. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీస్. సో ఒక్కొక్క టూల్ యొక్క నేర్చుకోవాలన్నా కూడా మీరు చాలా ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డేట్స్ కూడా మీరు చూడవచ్చు. అన్నీ కూడా మార్నింగ్ టైంలో 8 to 10 AM. డేట్స్ వచ్చేసరికి 5 to 9. సో అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ పిఎల్సి. సో ఇది ఈసీఈ, త్రిబుల్ అండ్ ఈఐఈ వాళ్ళు అయితే ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకైతే ఇది ఆఫర్ చేస్తున్నారు. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్, బేసిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్, దిస్ ఈస్ ఫర్ మెకానికల్ అగైన్. అండ్ బేసిక్ ఆఫ్ రోబో క్యాబ్. సో దిస్ ఈస్ ఫర్ మెకానికల్ అండ్ ఆటోమొబైల్. అండ్ దాంతోపాటు యూజింగ్ టీమ్ సెంటర్. సో దిస్ ఈస్ ఆల్సో ఫర్ మెకానికల్. సో ఇది ఎవరైనా కూడా ఎలిజిబుల్. సో రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసరికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితే రిలీజ్ చేశారు. అవి కూడా లిస్ట్ చూద్దాం ఒకసారి. ఇవి కూడా మరిన్ని ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. ఇవి కూడా ఉచితంగానే మనం చూడవచ్చు. ఇక్కడ కూడా డేట్స్ వచ్చేసరికి 5 to 9. సో 2 hours పర్ డే. ఈవినింగ్ ఎవ్రీడే 4 PM to 6 PM వరకు అయితే ఉంటుంది. మనం బిఫోర్ చూసింది అయితే మార్నింగ్ 8 to 10 AM. ఇది వచ్చేసరికి ఈవినింగ్ 4 PM to 6 PM. సో ఇక్కడ కోర్సెస్ నేమ్స్ చూద్దాం ఇప్పుడు అగైన్. సో ఇంటర్మీడియట్ ఎన్ఎక్స్ డిజైన్ అండ్ అసెంబ్లింగ్, దిస్ ఈజ్ ఆల్సో మెకానికల్. సో ఇది కూడా 5th నుండి 9th వరకు ఉంటుంది. అదేవిధంగా ఎన్ఎక్స్ షీట్ మెటల్. సో ఇది కూడా మెకానికల్ వాళ్ళకి. ఇది కూడా 5th నుంచి 9th. సో ఇదైతే ఎవ్రీడే ఈవినింగ్ 4 to 6 అయితే మీరు చూడవచ్చు. సింకర్నస్ మోడలింగ్ అండ్ పారామెట్రిక్ డిజైన్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మెకానికల్. ఎన్ఎక్స్ క్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండమెంటల్స్, ఎన్ఎక్స్ క్యామ్ టర్నింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫండమెంటల్స్, దిస్ ఈజ్ ఆల్సో మెకానికల్. And advanced simulation solutions, this is also for mechanical. And motion simulation mechanical, TC integration with NX, this is also for mechanical. సో ఇవి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మెకానికల్ వాళ్ళకి. సో మీ యొక్క స్కిల్స్ అయితే ఎన్హాన్స్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు బేసిక్స్ ఆఫ్ స్కాడా. సో దిస్ ఈస్ ఫర్ ఈసీఈ అండ్ త్రిబుల్ అండ్ ఈఐఈ. మీరు చూసినట్టయితే మార్నింగ్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు, ఆఫ్టర్నూన్ ఈ టెక్నాలజీస్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ఒక క్యాండిడేట్ అట్ ఎ టైం 2 ప్రోగ్రామ్స్ అయితే తను కంప్లీట్ చేయవచ్చు. సో దాంతోపాటు ఏసీ అండ్ డీసీ డ్రైవర్స్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రిబుల్ ఈ. అండ్ బేసిక్స్ ఆఫ్ లో వోల్టేజ్ స్విచ్ గేర్. సో బేసిక్స్ ఆఫ్ లో వోల్టేజ్ స్విచ్ గేర్, దిస్ ఈజ్ ఆల్సో ఫర్ త్రిబుల్ ఈ. సో ఇక్కడ కూడా రిజిస్ట్రేషన్ లింక్ అయితే కామన్ రెండింటికి కూడా. అదేవిధంగా మన డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. దీనికి అందరూ కూడా ఎలిజిబుల్, బీటెక్, డిప్లొమా అండ్ ఎంటెక్. సో వీటితో పాటు కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కి అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో ఇది డిప్లొమా కంప్లీట్ అయిన వాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎంటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 12th to 6th. ఇది కూడా టోటలీ 5 డేస్ ప్రోగ్రామ్, 2 hours పర్ డే, ఎవ్రీడే 8 AM to 10 AM. సో ఇవి కూడా సేమ్ ప్రోగ్రామ్స్. ఎసెన్షియల్ ఫర్ ఎన్ఎక్స్ డిజైనర్స్. సో మెకానికల్ అండ్ ఆటోమొబైల్, టర్నింగ్ ఆఫ్ ఎన్సీ ప్రోగ్రామింగ్. ఇక్కడ మాత్రం డేట్స్ అయితే వేరే అయ్యాయి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది 12th to 16th. టర్నింగ్ ఎన్సీ ప్రోగ్రామింగ్, మిల్లింగ్ ఎన్సీ ప్రోగ్రామింగ్, అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ ప్రాసెస్, బేసిక్స్ ఆఫ్ పిఎల్సి. సో ఇంతవరకు మీరు చూసినవన్నీ కూడా మెకానికల్ వాళ్ళకి. బేసిక్స్ ఆఫ్ పిఎల్సి వచ్చేసరికి మాత్రం ఈసీఈ, త్రిబుల్ అండ్ ఈఐఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అదేవిధంగా బేసిక్స్ ఆఫ్ ఇండక్షన్ మోటార్ అండ్ బేసిక్స్ ఆఫ్ రోబో క్యాబ్ అండ్ యూజింగ్ టీమ్ సెంటర్, దిస్ ఇస్ ఫర్ మెకానికల్. సో ఇవైతే మీకు 12th నుంచి 16th వరకు అయితే జరగబోతున్నాయి. సో వీటితో పాటు మీకు మరిన్ని రిజిస్ట్రేషన్ లింక్ అయితే కామన్. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ లింక్ అయితే చూడవచ్చు. అన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే కామన్. వీటికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా కూడా మీరు టోల్ ఫ్రీ అయితే మీరు కూడా కాంటాక్ట్ చేయవచ్చు. సో వాటితో పాటు ఫ్యాకల్టీకి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు.
సో ఇవి కూడా 12th నుంచి 16th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఫర్ ఐటీఈ ఫ్యాకల్టీ, దిస్ ఈజ్ ఫర్ ఐటీఈ, ఇంజనీరింగ్, ఎంటెక్, బీటెక్ అండ్ పాలిటెక్నిక్ అందరికీ కూడా దీంట్లో ఎవరైనా కూడా దీనికి ఎలిజిబుల్. సో ఫస్ట్ దీంట్లో ప్రోగ్రామ్స్ లిస్ట్ అయితే మనం ఒకసారి చూద్దాం. ఎసెన్షియల్ ఫర్ ఎన్ఎక్స్ డిజైనర్స్, దిస్ ఈజ్ ఫర్ మెకానికల్ అండ్ సింక్రోనస్ మోడలింగ్ ఫంక్షన్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫర్ మెకానికల్. డేట్స్ చూసేసరికి 12th to 16th అన్నిటికీ కామన్. సో సింక్రనస్ మోడలింగ్ అండ్ పారామెట్రిక్ డిజైన్, దాంతోపాటు ఎన్ఎక్స్ షీట్ మెటల్ అండ్ ఇంటర్మీడియట్ ఎన్ఎక్స్ డిజైన్ అండ్ అసెంబుల్స్, NX CAM manufacturing fundamentals, NX CAM turning manufacturing fundamentals, NX CAM field access and multi-access milling. So this is all are for mechanical faculty. అదే విధంగా మెకానికల్ రిలేటెడ్ స్ట్రీమ్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ బేసిక్స్ ఆఫ్ రోబోక్యాబ్, మెకానికల్ ప్లస్ ఆటోమొబైల్ అండ్ ఏసీ అండ్ డీసీ డ్రైవర్స్ and basics of low voltage switchgear 1, this is for EEE candidates, EEE faculty. So basics of PLC and basics of SCADA, so this is for ECE, EEE and EIE ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో అదే విధంగా ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ చూడవచ్చు. సో రిజిస్ట్రేషన్ లింక్ అయితే అందరికీ కామన్, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చూద్దాం. సో కమింగ్ టు ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్, మీకు రిజిస్ట్రేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేయండి. క్లిక్ ఆన్ రిజిస్ట్రేషన్. సో ట్రైనింగా, ప్లేస్మెంటా, ఇంటర్న్షిప్, ఎఫ్డిపి రిజిస్ట్రేషన్ అని ఉంది. ఫస్ట్ మనం స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చూద్దాం. క్లిక్ ఆన్ ట్రైనింగ్. సో ఫస్ట్ మీరైతే మీ యొక్క క్యాండిడేట్ ఇస్ నథింగ్ బట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ నేమ్, మీ సర్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్. క్లిక్ ఆన్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్టర్ మెయిల్ ఐడికి ఒక లింక్ వెళ్తుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మీకు ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్లో మరింత ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ మీరు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారా, ఏమైనా కంపెనీకి డ్రైవ్స్కి ఏమైనా అటెండ్ అయ్యారని మరింత ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడంతోనే మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది రికార్డ్ అవుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే 1 or 2 days బిఫోర్ ముందైతే ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్స్క్రైబ్ క్లిక్ చేయడంతోనే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ కాలేదు. ఓకే, మీ రిజిస్టర్ మెయిల్ ఐడి ఈజ్ నథింగ్ బట్ మీరు ఏదైతే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు ఇచ్చిన మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది ఇమీడియట్ గా. సో ఆ లింక్ లో మీ యొక్క రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కమింగ్ టు ద ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ దగ్గర అగైన్ క్లిక్ ఆన్ ఎఫ్డిపి రిజిస్ట్రేషన్. సో ఇక్కడ కూడా సేమ్ వర్కింగ్ ఇన్స్టిట్యూట్, ఇక్కడ ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ ఎలిజిబుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలిటెక్నిక్ అయితే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ క్లిక్ చేస్తారు. సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు, మీ యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేస్తారు. సో అదేవిధంగా జెండర్, మీ యొక్క ఏ జెండర్ అయితే ఆ జెండర్ ఎంటర్ చేస్తారు. దాంతోపాటు మీ యొక్క డెసిగ్నేషన్ అంటే మీ యొక్క కాలేజ్లో ఈ ఫ్యాకల్టీ డెసిగ్నేషన్ అండ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క ఫోన్ నెంబర్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్, అంతేకాకుండా మీకు ఎన్ని ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి అండ్ ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్న ఇన్స్టిట్యూట్ నేమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ట్రైనింగ్ సెంటర్, ఏమైనా సీమెన్స్ సెంటర్స్లో వర్క్ చేస్తే సీమెన్స్ సెంటర్స్ అండ్ స్టార్ట్ డేట్ అండ్ డేట్. జస్ట్ క్లిక్ ఆన్ రిజిస్టర్. ఈ రెండు కూడా మీకు ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతాయి. సో క్లిక్ ఆన్ రిజిస్టర్. ఇలా రిజిస్టర్ చేయడంతోనే ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ అనేది ఎండ్ అవుతుంది. ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్కి అయితే ఎటువంటి జస్ట్ మెయిల్ మాత్రమే వస్తుంది, మీరు ఎటువంటి మళ్ళీ ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి అగైన్ మేము వచ్చిన మెయిల్ ఐడిలో మీరు మరింత ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కోసం, అదేవిధంగా ఉచిత ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.